మంత్రి సబితా ఇంద్రారెడ్డి గారు యాజ్ అ పర్సన్ మీరంటే కొంచెం రెస్పెక్ట్ ఉండేది, కానీ ఈ చిల్లర చాస్తలు చూసిన తర్వాత మీకున్న రెస్పెక్ట్ కాస్త పోయింది. నేను పదే పదే మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను, బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఎండగడుతున్నానని చెప్పి మీ అధికారాన్ని అండగా పెట్టుకుని నా పైన అక్రమ కేసులు పెట్టి నా కుటుంబ సభ్యులని నా కార్యకర్తలను వేధించిందే కాక వాళ్ళని ధమ్కీలిచ్చి దాని తర్వాత ఇవన్నీ సరిపోక ఇంకా దిగజారిపోయి ఎంత చిల్లర చేస్తానంటే మీ సోషల్ మీడియాలో మీ రోజువారీ పని పెట్టే సోషల్ మీడియాలో నా ఫోటోని మార్పు చేసి పెట్టడం అవసరమా? అంటే మీకు ఈ పింక్ ఈ చిల్లర కండువా వేసుకోవడానికి ఇంకెవరు దొరకలేదా? నా ఫోటోని మార్పు చేసి పెట్టాల్సిన అవసరం ఏముంది? మొన్న రీసెంట్ గా మీ లెగసీ గురించి మీ రాజకీయ చరిత్ర గురించి ఎంతో గొప్పగా చెప్పుకున్న మీరు ఇవేనా మీ రాజకీయ విలువలు అని అంటే వేరే వాళ్ళని తీసుకొని వచ్చి మార్పు చేసి మీ సోషల్ మీడియాలో పెట్టుకోవడం మీకు అవసరం? అసలు ఇదంతా రాజకీయము అనంటే కేవలము ప్రత్యర్థులని అంటే మిమ్మల్ని ప్రశ్నించే వాళ్ళని హింసించడమే మీకు అనిపిస్తుందేమో. అమ్మ సబితా ఇంద్రారెడ్డి గారు ఓట్లేసి గెలిపించిన ప్రజల కోసం అని చెప్పి ప్రజా సంక్షేమం కోసం అని చెప్పి కొంచెం పనిచేయండి. ఈ చిల్లర పిచ్చి రాజకీయాలన్నీ పక్కన పెట్టండి. నా జోలికి ఇంకొకసారి నన్ను డిఫేమ్ చేయడానికి ఇలాంటి పిచ్చి పిచ్చి చేష్టలు చేస్తే నేను చిన్నదాన్నైనా సరే ఊరుకునేది లేదు. మిమ్మల్ని నేను ఇలాగే ప్రశ్నిస్తాను. ప్రజలకు న్యాయం జరిగే వరకు నేను మీతో పోరాడుతూనే ఉంటాను. సబితా ఇంద్రారెడ్డి గారు ఇకనైనా ఈ చిల్లర చేష్టలు మానేయండి. తక్షణమే సోషల్ మీడియాలో నుంచి ఈ ఫోటోని డిలీట్ చేయించండి. లేదు అనంటే తెలంగాణ ప్రజలు మహేశ్వరం నియోజకవర్గం ప్రజలే మీ చిల్లర బుద్ధులని మీ చిల్లర చేష్టలని గమనించి మీకు బుద్ధి చెప్తారు. మీరు మేడంపై చేస్తున్న అనిశ్చిత వాక్యాలు మీరు వెనుకకు తీసుకోవాలి. ఎందుకంటే నీ మేడంను విమర్శించే స్థాయి నీది కాదు. నీ స్థాయి ఎంత, నీ స్థాయిని మర్చి నువ్వు మాట్లాడుతున్నావు. అది గుర్తుపెట్టుకో. ఏంటంటే మేడంపై చేస్తున్న మేడం ఈడ గెలుస్తుందా అని అంటున్నావు. నువ్వు సగం గుండు కొట్టుకుంటా అంటున్నావు. కొట్టుకొని తీరు నువ్వు రెడీ ఉండు కొట్టుకుంటా. మేడమే గెలుస్తుంది. నువ్వు మేడం ఏడికెళ్ళో వచ్చిందని మాట్లాడుతున్నావు. నువ్వు ఏడికెళ్ళి వచ్చినావు. నీ పూర్వత మేడుంది రంగారెడ్డి జిల్లాలో దాదాపు 40 సంవత్సరాల నుంచి వాళ్ళు అనుభవిస్తున్న పదవులు కావు, వాళ్ళు అనుభవిస్తున్న ఎమ్మెల్యేలు వాళ్ళకేం కొత్త ఏం కావు. నువ్వు కొత్త బుచ్చగానివి. నువ్వు చేస్తున్న బుచ్చగాని పనులు ఆడిట్ ఉంటే పేడ్ ఆర్టిస్టులు మీరంతా. ఎవడో ఇస్తే నీ పక్కన ఉన్నోడి నీ పైసలు ఇచ్చి పంపిస్తే నువ్వు మాట్లాడుతున్నావు. జాగ్రత్త బిడ్డ, ఖబర్దార్. మా యూత్ అంతా మా మేడం వెంబడే ఉన్నాం. నువ్వు ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే ఎవరు లేదనుకున్నావు. నీ స్థాయి నా స్థాయి తగ్గట్టు నువ్వు నన్ను నా దిక్కు పంపి అని చెప్పినావు. నీ స్థాయి అంతా అసలు నీ గురించి మాట్లాడతానికే నువ్వు మనిషివి కావు. నువ్వు మేడం గురించి మాట్లాడేది. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.